అమ్మా బాగున్నావురా ఏముందని మేము భావిస్తూ ఉన్నాం. ఆ నోట్ల కట్టలు కాలిన దాంట్లో అవినీతి ఖచ్చితంగా ఉండబట్టే ఆయన మీద విచారణ జరపకుండా కొంతమంది అధికారులు మా ఫిర్యాదుని నేరుగా రాష్ట్రపతి వద్దకు వెళ్లకుండా కంచి వేసి కళ్ళకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని మూసివేశారని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈవేళ మీ ద్వారా మేము డిమాండ్ చేసేది, రాష్ట్రపతి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు, మీకు సాధారణ పౌరులను వచ్చేటువంటి న్యాయం కోసం వచ్చేటువంటి ఫిర్యాదులు మీ వరకు రానవట్లేదు, మిమ్మల్ని చూడనవట్లేదు, మధ్యరకంగా మూసివేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు గమనించండి. ఆయన రాజీనామా చేసినటువంటి మాజీ న్యాయమూర్తి, ఆయన మీద విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదు. ఆయన ఇంట్లో ఖాళీ నోట్లు కనపడ్డాయని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఆయన మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆయన మీద సిబిఐ, ఏసీబీ, సాధారణ పోలీస్ అందరూ కూడా కేసులు నమోదు చేసి విచారణ జరిపి అవినీతిని బయటపెట్టి దీంట్లో ఏ తీర్పులు వక్రీకరించడం ద్వారా ఇంత అవినీతి సొమ్ము ఆయనకి చేరిందో బయట పెట్టాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమోదు చేయాలి. మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై కేసు వెంటనే చేయాలి. మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై కేసును వెంటనే